నమస్తే అండి, నేను రజా. కొంతమంది జర్నలిజం ముసుగులో ఎంత దారుణానికి దిగజారుతున్నారంటే, మనకున్నాడు కదా ఇప్పటికే సో కాల్డ్ జర్నలిస్టు. ఇప్పుడు ఈ మధ్యన కొత్తోడు ఒకడు తయారయ్యాడు, వైఎన్ఆర్ పిఎన్ఆర్ టీఎన్ఆర్ ఒకడు. సో అదేవిధంగా ఇంకొక జర్నలిస్ట్ ఇంకొక తల్లి తయారైంది, ట్విట్టర్లో మోగుతా ఉందని నిన్నటి నుంచి. ఏంటంటే ఆమె గారు వచ్చేసి ఆమె ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తుంది అనుకుంటా బహుశా. ఆమె ఏంటంటే మరి జర్నలిస్టో కాదు నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆమె ఏంటంటే వైసీపీకి వంత పడతా కనిపిస్తుంది అనమాట ఈ మధ్యన. అంటే ప్రజల్లోకి ఒక మైక్ తీసుకెళ్లి వైసీపీకి ఎవడైతే ఫేవర్గా చెప్తాడో సో ఆ వీడియోలన్నింటినీ పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక 2 యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టున్నాయి వాళ్ళకి. సో రోజు ఇదే అనమాట పరిస్థితి. వెళ్ళడం, వైసీపీకి ఎవరైతే పాజిటివ్గా మాట్లాడతారో వాళ్ళందరి వీడియోలు తీసుకురావడం, జగన్ మీద ఇంత పాజిటివ్ కన్సర్న్ ఉంది, పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి మన చంద్రబాబు గారి మీద నెగిటివిటీ ఉందని చెప్పేసి ప్రచారం చేయడం ఈ మహాతల్లి పరి. సో ఈమె అమ్ముడు పోయిందని చెప్పేసి టీడీపీ పార్టీ కార్యకర్తలు ఏం చేశారంటే ఆమె జగన్మోహన్ రెడ్డితో, ఆ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో దిగినటువంటి ఫోటోలన్నింటినీ పెట్టారు. రీసెంట్గా ఏమైందంటే ఆ జర్నలిస్టు, సదరు జర్నలిస్ట్, మహిళా జర్నలిస్ట్, ఆమె పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. సో రీసెంట్గా వాళ్ళ తమ్ముడిది ఏదో వెడ్డింగ్ జరిగితే అక్కడికి సజ్జల భార్గవ్ రెడ్డి వెళ్ళాడట. సో మరి ఈ మధ్యకాలంలో వైసీపీకి ఫేవర్గా చేస్తా, వీడియోలు రిలీజ్ చేస్తా, పైపెచ్చు నేను ఫక్తు జర్నలిస్ట్ని, అసలుకి నిజాయితీకి బట్టలేస్తే నేనే అన్నట్టుగా ప్రచారం చేసినటువంటి ఈ మహిళా జర్నలిస్టు. సో ఈ మహిళా జర్నలిస్ట్కి ఏజ్ ఏమైనా ఉంటుందో 40 అంటే కాదు, 30 లోపు, 30 ఇంచుమించు అంతే ఉంటుంది. సో ఏమో చెప్తున్న మాట ఏంటంటే, నేను నారా లోకేష్తో కూడా అప్పట్లో ఫోటోలు దిగాను, షర్మిలా కూడా ఫోటోలు దిగాను అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. ఏముందంటే ఇలాంటి అమ్ముడిపోయిన జర్నలిస్ట్, ఇప్పుడు మనం ఉన్నాం కామన్ మ్యాన్, జర్నలిస్ట్ అని చెప్పుకోవట్లేదు కదా, కామన్ మ్యాన్. సో ఎలా ఉంటుందంటే ప్రతిపక్షాలకి ఒక గొంతుకు ఉండాలి. ప్రతిపక్షాలు ఎప్పుడు అధికారం చేస్తున్నటువంటి పనులపైన పోరాటాలు చేస్తాయి మ్యాక్సిమం. అధికారం ఉండరు కదా. ఇప్పుడు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ తప్పు చేసినా ప్రశ్నించాలి కదా. చంద్రబాబు తప్పు చేసినప్పుడు, చంద్రబాబు తప్పు చేస్తే ఎన్ని ప్రశ్నలు లేవలేదు. 2014 2019లో వాళ్ళ మీద దుమ్మెత్తిపోసినందుకు ఇప్పుడు వైసీపీని కూడా దుమ్మెత్తిపోయినటువంటి పరిస్థితి. సో విషయం ఏంటంటే ఈ సోకాల్డ్ జర్నలిస్టులు వీళ్ళు ముసుగులో ఉంటారనమాట. వీళ్ళు అమ్ముడిపోయిన జర్నలిస్టులు వీళ్ళందరూ మళ్ళీ జర్నలిజం చదువుకొని వచ్చారు. మాదంటే బీటెక్ లైన్ అంతే, వాళ్ళు మళ్ళీ జర్నలిజాలు చేసి వచ్చారు. సో జర్నలిజం చేసి కూడా పూర్తి స్థాయిలో అమ్ముడిపోతున్నటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ యొక్క నైతికత, నిబద్ధత. నేను నారా లోకేష్తో ఫోటో దిగాను, షర్మిలతో ఫోటో దిగాను, నేను అమ్ముడిపోయిన జర్నలిస్ట్ కాదని చెప్పేసి ప్రచారం చేసుకున్న పరిస్థితి. కానీ ఆ యూట్యూబ్ వీడియోలు చూస్తే మాత్రం ఆ మహిళ ఎంత అమ్ముడిపోయింది అనేది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి.